అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీనందు. రీసెంట్గా హోలీ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారు. హోలీ ఆడుతూ ఒక చిన్న పాప బై మిస్టేక్ అని ఒక వాటర్ బాల్ టెర్రస్ పైన ఆడుతూ కింద పడేసింది. ఆ వాటర్ కాస్త ఒక ముస్లిం ఆమె మీద పడి మొత్తం తడిచిపోలేదు, అలా అని ఫుల్ కలర్స్ కూడా ఆవిడకి తగలేదు. జస్ట్ ఆ బలూన్లో ఏవైతే వాటర్ ఉన్నాయో వాటర్ కొంచెం పడినందుకు ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పి రచ్చ చేసింది. ఎవరైతే ఆ చిన్న పాపకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అది వాంటెడ్గా చేయలేదు, చిన్న పిల్ల తెలుసో తెలియకో అది కింద పడింది, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి కుటుంబం మొత్తం ఆమెకి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆమె పిచ్చ యాటిట్యూడ్ చూపించుకుంటూ వాళ్ళకి సవాళ్ళు విసురుతూ ఇంటికి వెళ్ళి అక్కడున్న ముస్లిం టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఒక టీంలా ఫామ్ అయిపోయి మొత్తం కర్రల దగ్గర నుంచి రాళ్ల వరకు మొత్తం అన్నీ తీసుకొని దొరికిన వాళ్ళ హిందూస్ అందరినీ కొట్టడం అంతా కూడా చాలా దారుణం అనే చెప్పుకోవాలి. ఆ కొట్టడంలో కూడా ఒక 26 years అబ్బాయి, చాలా యంగ్స్టర్ అబ్బాయి తరుణ్ అనే వ్యక్తిని పైన విపరీతమైన దాడి చేస్తారు. ఆ దాడిలో నిజంగా చాలా ఘోరంగా అబ్బాయికి దెబ్బలు తగిలాయి. రాళ్లతో కర్రలతో ఇష్టం వచ్చినట్టు అంతమంది కలిసి ఒక్కడిని చేసి కొట్టారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా తరుణ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత కూడా డాక్టర్స్ వీలైనంత వరకు ట్రీట్మెంట్ అందించడానికి ట్రై చేశారు. కాకపోతే తరుణ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అంటే ఒక చిన్న పాప హోలీ రోజు తెలుసో తెలియక ఒక వాటర్ బాల్ వేసింది. ఇప్పుడు ఆమె మీద యాసిడ్ పడిన రేంజ్లో ఆవిడ రియాక్ట్ అయిపోయి, పడింది వాటరే కదా, యాసిడ్ కాదు కదా, మీ మొహం ఏం కాలిపోలేదు కదా అని చెప్పి చాలామంది కూడా కమెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఇండియా అంటే ఏమంటారు, హిందూ ముస్లిమ్స్ మనందరం కలిసి ఉంటాము, కులాలకి మతాలకి ఇక్కడ ప్లేస్ ఉండదు, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు. మరి చిన్న పాప ఏదో బై మిస్టేక్ అని వాటర్ పోస్తే ఇంత ఇష్యూ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఒక మనిషి ప్రాణం పోయే వరకు అక్కడున్న ముస్లిమ్స్ అందరూ బిహేవ్ చేశారంటే ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇంకెక్కడ ఉండదు. అంటే మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనం అసలు అప్డేటెడ్ ఎడ్యుకేటెడ్ ఉన్నాము, ఎంత బ్రాడ్ మైండెడ్ ఉండాలి, ఎంత హైటెక్ మైండ్ సెట్తో ఆలోచించాలి. దానికి అసలు అవేమీ పట్టించుకోకుండా చిన్న ఇష్యూ కోసం ఒక మనిషి ప్రాణం కిరాతకంగా ప్రాణం తీసిన తర్వాత కూడా ఎటువంటి రియలైజేషన్ లేకుండా సవాళ్ళు విసిరారు. అసలు ఆ మహిళను చూస్తే అందరికీ లిటరల్లీ సోషల్ మీడియాలో వీడియోలు తీస్తూ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తారు. ఆమెను చూస్తే నిజంగా అసహ్యం పుడుతుందని చెప్పాలంటే ఆడ మహిళ అయ్యి ఉండి, ఒక అమ్మాయి అయ్యి ఉండి, ఒక చిన్న పాపే కదా, తెలుసో తెలియకో తప్పు చేసింది, అంత రచ్చ చేసి అంత సీన్ క్రియేట్ చేసి ఆమెను ఏదో చేసేసినట్టు ఒక మనిషి ప్రాణం తీసేసుకుంది. అసలు తరుణ్ వల్ల పేరెంట్స్ చూస్తే పాపం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళుగా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాడు. తరుణ్ కూడా ఇప్పుడే డిజిటల్ మార్కెటింగ్ అవి ఇవి కూడా కోర్సులు కంప్లీట్ చేసి ఇప్పుడే కొంచెం కొడుకు చేతికి అందొస్తున్నాడు, మేము ఇంకా కొంచెం స్థిరపడొచ్చు అనే మైండ్ సెట్లో పేరెంట్స్ ఉన్నారు. తరుణ్ కూడా అమ్మా నాన్నలకి కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ मैं चोली में सामान मेरे बच्चे को लीलगर मुल्ले बने काका से आए, इन्होंने बुलाया मेरे बच्चे को सिल्ली से मारा, रोड से मारा, होके से मारा मेरे बच्चे को। ये पत्थर पड़े मेरे बच्चे को बुला मारा है, खा गए मेरे बच्चे को, ढाकने खा गई मेरे बच्चे को, ढाकन खा गई। संगी आजा, मैं लड़ लूंगी, तू एक बार ही आ जा, तेरी मम्मी के अंदर जान रहेगी जब तू आएगा, नहीं तो मम्मी तो मर गई, बड़ी मम्मी मर गई। చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం ఉన్నాడు. అసలు అప్పటి వరకు గొడవ జరిగినంత వరకు తరుణ్ అనే వ్యక్తి ఆ ప్లేస్లోనే లేడు. వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది ఏంటి అంటే ఇష్యూ అంతా అయిపోయింది, వాళ్ళు వచ్చి ఇట్లా సారీలు చెప్పారు, గొడవలు అయిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ఇట్లా కొట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడే పాపం అప్పటి వరకు బయట ఉన్న వ్యక్తి అప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాడు. అంటే వాళ్ళ చేతిలో
ప్రాణాలు కోల్పోవడానికి తరుణ్ ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంలో ఇంటికి వచ్చినట్టు అయింది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఈ ఘటన ఎప్పుడైతే హోలీ రోజు జరిగిన రోజు ఎవరికీ తెలియదు. తర్వాత సోషల్ మీడియాలో వాటిలో రీల్స్ స్టోరీస్ ఇవి ఎక్కువ పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు గత 2 రోజులుగా ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా తరుణ్కి మాత్రం జస్టిస్ జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. అందరూ కూడా బుల్డోజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే కరెక్ట్. అసలు వాళ్ళ అక్రమ కట్టడాలు కట్టి అసలు హిందూస్ ఉండే దగ్గర వాళ్ళకి ఏమి ఇది అని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనా నిన్న ఈవినింగ్ ఏదైతే బుల్డోజర్లు వచ్చి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన హౌస్లన్నీ కూల్చేశారు. ఇప్పుడు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇలానే ట్రీట్మెంట్ జరగాలి, ఇలా చేస్తేనే నెక్స్ట్ టైం ఇంకొక తప్పు చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారు, ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి. ఇప్పుడు ఇల్లు కూల్చేసినంత మాత్రాన వాళ్ళు ఇంకొక ఇల్లు కట్టుకోకుండా ఉండరు, కానీ ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణాన్ని తీసుకురాలేరు. సో అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బట్ గవర్నమెంట్ ఏది ఏమైనా కూడా అంటే మనకెందుకులే అని చూస్తూ పోకుండా నిజంగా ది బెస్ట్ డెసిషన్ తీసుకుంది. ఇల్లు ఆ బుల్డోజర్ ఎప్పుడైతే దిగి ఇల్లు కూల్చేసిందో అప్పటికి కూడా వాళ్ళకి రియలైజేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఇప్పటి వరకు ఓకే ముస్లిమ్స్ హిందూస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదే ఏరియాలో కొంతమంది టెంపుల్స్ దగ్గర కానివ్వండి హోలీ ఆడుకునే కలర్స్ కూడా ముస్లిమ్స్ అమ్ముతున్నారు. మీరు కలర్స్ అమ్ముకునే రైట్ ఉన్నప్పుడు హోలీ కొంచెం చల్లినప్పుడు మీ మీద పడితే మీ కొంపలు ఏం మునిగిపోతాయి అంటే రంజాన్ మాసం కాబట్టి మాసంలో ఎవరో ఒకళ్ళని చంపేస్తే ఎక్కువ పుణ్యం వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఒకటి మైండ్లో పెట్టుకొని ఇలాంటి డెసిషన్లు తీసుకొని మనుషులు చంపేస్తున్నారు అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీకు అంత హోలీ కలర్ పడొద్దు అనుకున్నప్పుడు మీరు హోలీ కలర్స్ కూడా అమ్మకండి, అక్కడ కూర్చుని ఎందుకు అమ్ముతున్నారు? ఆ టెంపుల్స్ బయట కూరగాయలు ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అసలు తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నాము. వాళ్ళు ఇచ్చే ఫుడ్ పెడితే దాంట్లో ఇంజెక్షన్ కలుపుతున్నారు అన్నారు, పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్స్ అంటున్నారు, పాయిజన్ అంటున్నారు. అసలు జనాలకి హిందువులందరికీ ఒక హోప్ లేకుండా అయితే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఏది ఏమైనా కూడా మళ్ళీ సొసైటీలో ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు జరగకుండా ఉండాలంటే దీని నుంచి వచ్చే యాక్షన్ కూడా అంతే ఉండాలి. గవర్నమెంట్ కూడా దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ చేయకుండా చేస్తేనే ఇంకొకరు మాట్లాడడానికి భయపడతారు. దీనిపైన అన్ని స్టేట్స్కి సంబంధించిన సీఎంస్ కూడా స్పందించారు. అలా చేస్తే బుల్డోజర్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి చేస్తే కరెక్ట్. ఎందుకంటే ఇండియాలో ఉంటూ అక్కడెక్కడో ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన్ని ఖమేనీని చంపేశారని చెప్పి ఇక్కడ స్ట్రైకులు చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఇండియాలో ఉండడం ఎందుకు? పాకిస్తాన్కి సపోర్ట్ చేసే మహిళలు కూడా ఏపీలో ఉన్నారు, మా పాలిటిక్స్లో ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మీరు నిజంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి, నిజంగా ముస్లింని సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు అందరూ అసలు ఇండియా వదిలి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిక్కచ్చుగా ఖచ్చితంగా చెప్పారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఫీలింగ్ ఉండి కంట్రీలో ఉండి అందరినీ స్పాయిల్ చేయడం కంటే నిజంగా అంత పిచ్చి అంత క్యాస్ట్ పిచ్చి అంత రిలీజన్ పిచ్చి ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఇండియా వదిలేసి వెళ్ళిపోతేనే చాలా బెటర్ అనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు. బట్ ముస్లిమ్స్ అందరూ బ్యాడ్ ఉన్నారా అంటే లేదు. ఇప్పుడు హిందువుల్లో తప్పు చేస్తారు, ముస్లిం ఏ క్యాస్ట్లో అయినా ఏ మతంలో అయినా తప్పులు అనేవి చేస్తారు. కాకపోతే ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల బ్లేమ్ అనేది అందరికీ పడుతుంది. మంచిగా ఉండే ముస్లిమ్స్ గురించి మేము మాట్లాడట్లేదు. ఏదైతే ఇలా వాంటెడ్గా పెట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి గుణపాఠంగా మనం గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అనుకోవాలి. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సిడెంట్లో కొట్టిన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది దొరికారు, మిగతా వాళ్ళ గురించి కూడా వెతుకుతున్నారు. సో అందరూ దొరికిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ మరణశిక్ష విధించాలి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ మాట్లాడుతుంది, లేదా ఆన్ ది స్పాట్లో ఉరి తీయాలని మాట్లాడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ చేయడానికి తప్పకుండా అందరూ భయపడతారు. ఏది ఏమైనా తరుణ్కి ఇంకా న్యాయం జరిగింది అని మనం అనుకోలేము. ఎందుకంటే బుల్డోజర్లు పెట్టి అవి కూల్చేసినంత మాత్రాన జస్టిస్ వచ్చేసింది అని మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటే నిజంగా ఆ వీడియోస్ చూస్తుంటే నిన్నంతా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ బాధ ఎవరు తీర్చలేనిది. సో దీనిపైన గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుకుందాం. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? మీరు ఎలాంటి జడ్జ్మెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.